హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బిగ్ బాస్ షోలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. మన ఆర్య మూవీలో మన కాజల్ గారి గుడ్డు పోయినట్టు మన బిగ్ బాస్ షోలో తేజ గుడ్డు పోయిందట. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు ప్రోమోలో బిగ్ బాస్ హౌస్లో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ గోల మొదలైపోయింది. తాజాగా వదిలిన ప్రోమోలో ఎవరిని ఈ రేసు నుంచి తప్పించాలో డిసైడ్ చేసే బాధ్యతను తోటి ప్లేయర్లకి ఇచ్చాడు బిగ్ బాస్. అలానే మెగా చీఫ్ ప్రేరణకి కూడా ఓ 5గురిని తప్పించే ఛాన్స్ ఇచ్చారు. ఇలా ఇద్దరిద్దరు డిసైడ్ అయ్యి ఒక్కో ప్లేయర్ను ఈ రేస్ నుంచి తప్పించారు. అలా చివరికి నబీల్కి ఈ ఎవిక్షన్ షీల్డ్ దక్కిందన్నమాట. బిగ్ బాస్ వదిలిన లేటెస్ట్ ప్రోమోలో ముందుగా హరితేజకి హరికథ చెప్పాలంటూ ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. దీంతో నిఖిల్ హగ్గులపైన, టేస్టీ తేజ వంటలపైన, అవినాష్ రోహిణి కామెడీ పైన హరికథ చెప్పింది హరితేజ. ఇక నవ్వించాడో లేదో వెంటనే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సీజన్లో మీరు ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకొని మిమ్మల్ని మీరు ఎలిమినేషన్ నుంచి కాపాడుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సేవ్ చేసుకునే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఆ వెంటనే ప్రేరణ అక్కడ టేబుల్పై ఉన్న కొంతమంది కంటెస్టెంట్ల ఫోటోలతో కూడిన గుడ్లను పాము బొమ్మ నోట్లో వేసింది. అంటే వాళ్ళు ఇక ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ సాధించలేరన్నమాట. ఇలా పృథ్వీ, హరితేజ, గౌతమ్, విష్ణుప్రియ, గంగవ్వలను ప్రేరణ రేసు నుంచి తప్పించింది. ఆ తరువాత మిగిలిన వాళ్ళలో ప్రతి ఇద్దరు మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో రేసు నుంచి ఒక్కొక్కరిని తప్పించాల్సి ఉంటుంది. ముందుగా నేను రేసు నుంచి తప్పుకోవాలనుకోవడం లేదంటూ నబీల్ అవినాష్తో చెప్పాడు. ఇక అవినాష్ కూడా బాగా ఆడిన వాళ్ళు, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు గేమ్లో ఉంటే బాగుంటుందంటూ చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి యష్మిని రేస్ నుంచి తీసేశారు. అన్యాయం చేశారు కదరా అంటూ ఇక తనను తప్పించిన తర్వాత అవినాష్పై ఫైర్ అయ్యింది రష్మి. నువ్వు వీక్ అనే నీకు ఇచ్చారు అని ఎవరితోనూ చెప్పకు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్లు కూడా చాలా గేమ్స్లో ఓడిపోయారు, అది గుర్తించుకోండి అంటూ యష్మి అంది. ఆ తర్వాత గౌతమ్, నిఖిల్ ఇద్దరూ కలిసి ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. దీంతో వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి టేస్టీ తేజను ఎవిక్షన్ షీల్డ్ రేస్ నుంచి తీసేశారు. నా ఉద్దేశంలో ఎవడికి వాడు సాక్రిఫైస్ చేసుకోవడం వద్దు, అలా చేసుకునే వాళ్ళు ఉంటే కప్పు నాకు ఇచ్చేయండి అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి ఇదేం రీజన్ అయ్యా స్వామి అంటూ తేజ హట్ అయ్యాడు. మరోవైపు నిఖిల్ మాట్లాడుతూ, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ ఎవిక్షన్ షీల్డ్ నాకు వచ్చినా నా కోసం నేను వాడను అంటూ చెప్పాడు. ఆ వెంటనే ఇద్దరు కలిసి టేస్టీ తేజ ఎగ్ను పాము నోట్లో వేసేశారు. దీంతో అన్యాయం చేశారు కదరా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు తేజ. ఇక ఇది చూసి నీ గుడ్డు పోయిందిరా అంటూ రోహిణి మస్తు కామెడీ చేసింది. ఇలా మొత్తానికి అందరూ రేస్ నుంచి తప్పుకోగా చివరికి నబీల్కి ఈ ఎవిక్షన్ షీల్డ్ వచ్చిందన్నమాట. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్.